మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సంక్రాంతిలోపు ఈ వస్తువులను పొరపాటున కూడా దానం చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతిలోపనే కాదు, ఎప్పుడైనా సరే దానం ఇలా చేయకూడదు. సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగలలో అత్యంత ప్రముఖమైనది మరియు పెద్ద పండుగ. సూర్యుని మార్పును కూడా ఈ పండుగ సూచిస్తూ ఉంటుంది. సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే మకర సంక్రాంతి నుండి సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తాడు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి రోజు గంగా, యమున, గోదావరి, కావేరి, కృష్ణ లాంటి పవిత్ర నదుల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారి పాపాలు కడిగివేయబడతాయని విశ్వసిస్తూ ఉంటారు. హిందువుల నమ్మకం కూడా. ఈ ప్రకారంగా మకర సంక్రాంతి రోజు ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని, నేరుగా స్వర్గానికి వెళ్తారని చెప్తూ ఉంటారు. ఈ మకర సంక్రాంతి సందర్భంగా అనేక దానాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ పొరపాటున కొన్ని వస్తువులను దానం చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. ఎప్పుడైనా సరే యోగ్యత, పాత్రత చూడకుండా దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తి భ్రష్టమైపోతాడు. సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అంటే మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కొంతమంది ఏదో సాకు చెప్పి పని చేసుకోగలిగే వారే అడుక్కు తింటూ ఉంటారు. తిండి కోసం అడుక్కుంటారు. తాగుడు కోసం ఏదో కారణం చెప్పి అడుక్కుంటూ ఉంటారు. తరువాత ఆ డబ్బులతో తాగి రోడ్ల మీద పడిపోతారు. అలాంటి వారి కోసం ఇంటి దగ్గర భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తారు, ఆరోగ్యం నాశనం అవుతుంది, సమాజం పాడవుతుంది. అలా తాగి రోడ్డు మీద పడిపోయిన వారిని చూసి అటువైపు వెళ్ళే పిల్లలు భయపడతారు. ఆడపిల్లలు అటు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. సమాజానికి అసహ్యకరంగా ఉంటుంది. ఎవరో విదేశీయులు అదే టైంలో అటు వెళ్ళారనుకోండి, ఈ దేశం ఇలా ఉంటుందా అని చులకన చూపు చూస్తూ ఉంటారు. దేశ గౌరవం పోతుంది. కనుక ఇలాంటి వారికి దానం ఇవ్వవద్దు. అపాత్రులకు, అర్హత లేని వారికి ఎప్పుడూ కూడా దానం చేయకూడదు. దాని వలన పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. అపాత్రులకు దానం ఇవ్వటం వలన మనం కష్టపడి సంపాదించిన డబ్బు కూడా పాపాన్ని పొందుతుంది. కనుక ఎప్పుడూ కూడా అర్హత లేని వారికి డబ్బుని దానం చేయవద్దు. ఎవరైనా సరే ఆకలి వేస్తుంది, డబ్బులు దానం చేయండి అని అడిగితే వారికి కడుపు నిండా భోజనం పెట్టించండి. అలాగే చిరిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిగిపోయిన కుర్చీలను దానం చేస్తే దురదృష్టం వెంటాడి అన్ని అపజయాలే ఎదురవుతాయి. మనకు పనికిరాని వస్తువు ఇంకొకరికి దానం చేయకూడదు. చెడిపోయిన, తినడానికి పనికిరాని ఆహారాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతేకాదు, ఎంత సంపాదించినా వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటుంది. సూది, కత్తెర, కత్తుల లాంటివి దానం చేస్తే ఏరికోరి సమస్యలను తెచ్చుకున్నట్లే. తెలిసి కానీ తెలియక కానీ ఇలాంటి దానాలు అస్సలు చేయకూడదు. చేస్తే అనేక అనర్థాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతిలోపు ఇలాంటి దానాలు అస్సలు చేయవద్దు. ఎప్పుడైనా సరే ఇలాంటి దానాలు చేస్తే సమస్యలే ఎదురవుతాయి. కాబట్టి ముందే తెలుసుకొని జాగ్రత్త పడండి. సంక్రాంతిలోపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ వస్తువులను కూడా పొరపాటున కూడా దానం చేయవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.